హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రి పదవి ఇవ్వాలని అక్కడి నేతలు డిమాండ్ ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల బాలకృష్ణకు మంత్రిని చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు చేశారు. గతంలో ఇలా ఉండేది కాదు. ఎవరు బాలకృష్ణ మంత్రి పదవి గురించి చర్చించేవారు కాదు. కొత్తగా ఇప్పుడు ఈ డిమాండ్ తీసుకురావడం ఆసక్తిగా మారింది. బాలకృష్ణ సహజంగా ఇలాంటి డిమాండ్లకు వ్యతిరేకం. ఆయనకు తెలిసిన కార్యకర్తలు ఇలా చెయ్యరు. ఇలాంటి డిమాండ్లు చేసిన వారితో కూడా బాలకృష్ణ సున్నితంగానే స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది కదా, ఇంకేం కావాలని ప్రశ్నించారు. మంత్రి పదవి విషయంలో తనదేం లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే మంత్రి పదవి కావాలని కానీ వద్దని కానీ బాలకృష్ణ అభిప్రాయంతో లేరు. పార్టీ వెసులుబాటు పట్టి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆయన్ను తీసుకుంటారని అనుకోవచ్చు. నిజానికి బాలకృష్ణ కూడా మంత్రి పదవిపై అంత ఆసక్తి ఉన్నట్టు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్న ఆయన సినీ కెరియర్ను అత్యంత శ్రద్ధతో కొనసాగిస్తూ ఉంటారు. ఒక రకంగా రాజకీయాల కన్నా సినిమాలపైనే ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఇదే సమయంలో కుటుంబం నుంచి ఇప్పటికే నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. మరో అల్లుడు విశాఖ ఎంపీగా ఉన్నారు. అందుకే మంత్రి పదవిపై పెద్దగా అంచనాలు కూడా పెట్టుకోవడం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. గతంలో వైసీపీ నేతలే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం లేదు పాపమని జాలి చూపించేవారు. అలా మాట్లాడేవారిని చూసి బాలకృష్ణ జాలి పడేవారు. ఇప్పుడు హిందూపురం కార్యకర్తలను ఇలా బాలకృష్ణ మంత్రి పదవి కోసం ఎవరు మోటివేట్ చేశారో కానీ కొత్తగా చర్చ అయితే ప్రారంభమైంది.